అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమాను చూసిర్రు ఎవరన్నా చూడకుంటే ఒకసారి చూడుర్రి. నేనైతే చిన్నప్పుడు మస్తు మాటలు చూసిన. ఎందుకంటే గా సినిమాలో అల్లావుద్దీన్కి దొరికినట్టు నాకు కూడా దీపం దొరికి కోరికలన్నీ తీరితే ఎంత బాగుంటుందో అని అనుకునేదాన్ని. ఆయన గవన్నీ అయ్యే పనేనా చెప్పుర్రి. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే ఇగో గి చూడుర్రి ఎరికైతుంది. ఇంటి నిండా ఆగమాగం చందనం చందనం ఏడి దాన్నే ఉన్నది. ఆగో నడింట్లో ఏదో బండలు లేపుతున్నారు. బండ కింద పెద్ద సొరంగమే ఉన్నట్టుంది. నాప బండలు వరిసిలు ఒకదానెంబడి ఒకటి చిన్నగా అయి కూడా లేపుతూనే ఉన్నారు. ఇది లాట్లేనట్టున్నది. గడ్డపారతోని ఒడిసి లేపుతున్నాడు అన్న. లేపిండు. బండ కింద పెద్ద బొందు ఉన్నది. అండ్లేదో తెల్లటి డబ్బు ఉన్నట్టున్నది కదా. దాంట్లో ఇంకేదో బుడ్డ చెంబు కూడా ఉన్నట్టున్నది. చూస్తుంటే ఏంది కావచ్చు ఇది అనుకుంటురా. ఇగో గిడ నల్లగా ఉన్నది చూసిరా. ఇదేగా తెల్ల డబ్బలంగా బయటపడ్డ చెంబు. ఇది మామూలు చెంబు కాదట నువ్వు మైమలు గల్ల చెంబాట. మైమలు కలిగిన చెంబు కోరికలు తీర్చే బిందెలున్నాయని మాయ మాటలు చెప్పి పబ్లిక్ కు కత్తి లేకుండానే గుండు గీక్తున్నారు కొందరు బద్మాషిగాన్లు. విజయవాడలో ఉన్న ఒక దుకాణంలో రైస్ పుల్లింగ్ పేరుతోని పబ్లిక్ ను మాయ చేసేటి కార్యం ముంగటేసుకున్నారు ఇద్దరు బద్మాషిగాన్లు. ఇగో ఇక్కడ నల్లగా కనిపిస్తుంది చూసిరా. ఇది రాగి బిందె. దీనికి గొప్ప గొప్ప మహిమలున్నాయి. ఏం కోరుకుంటే అది తీరుస్తుందని చెప్పి పబ్లిక్ ను బుట్టలేసుకుంటున్నారట. ఉన్న కాడికి గుంజుకొని అవతల పడుతున్నారట. రాత్రికి రాత్రే కోటీశ్వరుని కావాలి, లక్షాధికారిని కావాలని అనుకునేటి ఆశగోరులను దొరకబడుతున్నారు. వాళ్లకు 10 లక్షలకో 20 లక్షలకో గీ లాగి బిందెని అంటగడుతున్నారు. ఆటంక అవతల పడుతున్నారు. మరి ఎట్ట బయటపడ్డదో మనోళ్ళ భాగవతం ఏమో గాని అక్కడి పోలీసు వాళ్ళు పోయి దొరకబట్టిరు. ఇలా భాగవతం అంతా బట్ట బయలు చేసిరు. ఇంకేముంది ఉన్న కాడికి సామాన్ సట్రా మందులు మాకులు గ్యాస్ కుండలు అన్ని వాళ్ళ బండ్లు వేసుకొని పోయిరు పోలీసార్లు. ఈ కార్యం ముంగటేసుకొని పబ్లిక్ ను ముంచేటి ఇద్దరు బద్మాషిగాన్లను కూడా పట్టుకొని పోయి కేసులు రాసిరు. అయినా శంభుకు మహిమలు షాటకు మంత్రాలని చెప్తే నమ్మేటోళ్ళకైనా ఉండాలి కదా. మోసం చెయ్యాలనుకునేటోడు 100 చెప్తాడు అని నమ్మితట్లా. అందుకనే అంటారు కదా చెప్పేటోడు చెవిటోడైనా ఈనేటోడైనా ఇగిరవంతుడు కావాలని. ఇగో పబ్లిక్ ఇప్పటికన్నా జరంతా సోయి తెచ్చుకోరి. గిసోటి శంభు గాండ్లైనా గానొస్తే గదే శంభు అందుకొని నెత్తి కురి కట్ట ఒక్కటి ఇయ్యి. ఏం చెప్తున్నా.